గంగమ్మ జాతర 14, 15 తారీఖులో జరుగుతూ ఉంటుంది. 14వ తారీఖు నైట్ 11 o'clock అమ్మవారు శిరస్సు వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అమ్మని తీసుకెళ్తారు, చాటుకు తీసుకెళ్తారు. లాస్ట్ టైం ఈ పండుగ సందర్భంగా దాదాపు 50,000 నుంచి 60,000 మంది దాకా వచ్చారన్నారు. ఈసారి ఇంకా కూడా ఎక్కువ జనాన్ని ఎక్కువ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా లాస్ట్ టైం అమ్మవారి శిరస్సు తీసుకొచ్చేటప్పుడు అక్కడ విపరీతంగా తోపులాట ఉండింది. ఆ తోపులాట లేకపోకుండా స్పెషల్ పార్టీస్తో బందోబస్తు చేయడం జరిగింది. అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర హాఫ్ అన్ అవర్ కాల్చే బాణసంచాల వల్ల కొద్దిపాటు ఇబ్బంది ఉంటుంది. ఆ సందర్భంగా బాణసంచాలు పేలి ఎవరికి గాయాలు కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా అక్కడ పూర్తిగా పోలీసు పర్యవేక్షణలో దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లయితే ఆర్కెస్ట్రా సందర్భంగా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుపుకోకుండా పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 300 మంది సిబ్బందితో పాటు బందోబస్తు వేయడంతో పాటు 30 సీసీ కెమెరాలు ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా అండర్ సర్వేలెన్స్లో జరుగుతుంది. ఈ పండుగను వ్యక్తిగత కారణాలతో అవకాశం తీసుకొని సందర్భంగా ఎవరైనా గొడవలు జరిగితే తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకున్నాము, తాను తీస్తాము. వాళ్ళని డెఫినెట్గా బండోవర్ చేస్తున్నాము. నిఘా ఉంది కాబట్టి అందరూ పండుగ ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా కుటుంబ సభ్యులు కలుపుకోవడం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఎంతమందిలో గొడవలో ఇన్వాల్వ్మెంట్ అయిన అందరినీ కూడా 40 మందిని గుర్తించడం జరిగింది. అందరినీ ఆఫీస్కి పిలిపించడము, ఇంటికి పిలిపించడము, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. మీ ఇళ్లలో పిల్లలతో జాగ్రత్త, మీ ఇంట్లో చెప్పుకోండి. గతంలో గొడవలు చేశారు, ఉత్సాహమన్న గొడవలు జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. వీకల్స్ చెప్పడం జరిగింది. చాటింపు సందర్భంగా వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ జరిగిపోయింది. అట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడు తీసుకొని ఎటువంటి ఇన్సిడెంట్ చెప్పి చేస్తామని. సార్ ట్రాఫిక్ సమస్య పైన ఎలాంటి ఈ ట్రాఫిక్ 14వ తారీఖు ఈవినింగ్ నుంచి 16వ తారీఖు ఉదయం దాకా నో వెహికల్స్, హెవీ వెహికల్స్ ఏవి అలో చేయబడవు. ఆల్ హెవీ వెహికల్స్ ఐఓని పోవాలని చెప్పాము. ఆ దగ్గర కూడా ఏర్పాటు చేశాము. గంగమ్మ జాతర పండగ పలమేరులో జరిగే అది పెద్ద ఉత్సవము. అందరూ ఆనందంగా ఆహ్లాదకంగా ఉత్సాహవంతంగా చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం ఉందండి. ఎటువంటి అడ్డాలకు వాటికి వీటికి అసౌకర్యాలకు గురి కావద్దండి. మీరు 24/7 సర్వేలెన్స్లో సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉన్నారు, పోలీస్ ఈడలో ఉన్నారు. పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు హ్యాపీగా పండుగ చేసుకోండి. అందరికీ గంగమ్మ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా అమ్మవారు ఊరేగింపు సందర్భంగా అక్కడ ఆర్కెస్ట్రా దగ్గర తర్వాత ఊరేగింపు వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర నుంచి వచ్చేటప్పుడు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. చిన్న వీధులు, ఆ వీధుల్లో ఎటువంటి తొక్కిసాటు లేకపోకుండా అమ్మవారి మీద శిరస్సు మీద పడే ప్రయత్నం లేకపోకుండా స్పెషల్ పార్టీస్ పెట్టి ఆ ఊరేగింపును ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకొని రావడం జరుగుతుంది. అట్లాగే ఆ ఊరేగింపు సందర్భంగా బస్టాండ్కి ఎదురుగా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ టపాకాయలు తర్వాత ఇవి కాకర్స్ అన్ని కాల్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు. ముఖ్యంగా ఈ ఆటం బాంబులు కానీ, హైవీ సౌండ్ షెడ్లు కానీ, దగ్గర ఉన్న పేరేటు కానీ ఒంటి మీద పడుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ గుంపున్న ప్రజలు టపాకాయలు పెంచే తరుణంలో డెఫినెట్గా మీరు జాగ్రత్తలు తీసుకోవడం ఎదురండి. సఫిషియెంట్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ట్రాఫిక్ మీద అంతరాయం లేకుండా చేయడం జరిగింది. ఎవడైతే కొద్దిగా పండుగను ఆశాగా తీసుకొని వ్యక్తిగత కక్షలతో గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. పండగ సందర్భంగా ఆహ్లాదకరంగా ఉండే సందర్భాన్ని ఏదో దాన్ని సాఫ్గా తీసుకొని చిన్న గొడవలు తీస్తే డెఫినెట్గా వాడి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము, ఇచ్చేస్తాము. అవి కాకపోకుండా ఇక్కడ కూడా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కామన్ పబ్లిక్ వీఐపీ కామన్ పబ్లిక్ క్యూ లైన్ పెట్టడం జరిగింది. వీఐపీ పాజిటివ్ ఒక క్యూ లైన్ పెట్టింది, వీవీఐపీకి ఒక క్యూ లైన్ పెట్టింది. బట్ ఎవరికైనా సరే ఇమ్మీడియట్గా దర్శనం వచ్చి ఇక్కడ నుంచి పీస్ఫుల్గా పోవడానికి కావాల్సిన ఏర్పాటు జరిగింది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అన్ని మార్గాల మీద పెట్టడం జరిగింది. పబ్లిక్ కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని సాగించాలి. లా అండ్ ఆర్డర్ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మేము చూసుకుంటాము. ఒకటే చెప్పదలుచుకున్నా,
ఈ పండగ సందర్భంగా ఎవరైనా ఏదైనా ఆశగా తీసుకొని శాంతి భద్రత భంగం గురించి వస్తే చాలా కఠినంగా శిక్షించబడుతుంది. ఇక సీసీ కెమెరాలు చాలా ఏర్పాటు చేయబడింది. మీరందరూ కూడా సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు. మేమేదో చేస్తున్నాము, ఎవరికి కనపడకుండా భ్రమ వద్దు. దాదాపు 30 సీసీ కెమెరాలు ఎక్స్ట్రా ఇక్కడంతా ఈ వీధులంతా ఫిక్స్ చేయడం జరిగింది. 300 మంది సిబ్బందితో పర్యవేక్షణ జరుగుతుంది. అందరూ ఆనందంగా మీ కుటుంబాలతో ఆహ్లాదకరంగా ఉత్సవంగా వైభవంగా ఈ పండుగ జరుపుకొని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. గంగమ్మ జాతర 14, 15 తారీఖులో జరుగుతూ ఉంటుంది. 14వ తారీఖు నైట్ 11 o'clock అమ్మవారు శిరస్సు వేణుగోపాల స్వామి దేవాలయం గురించి ఊరేగింపుగా బయలుదేరి ఈ టెంపుల్కి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అమ్మని తీసుకెళ్తారు, చాటుకు తీసుకెళ్తారు. లాస్ట్ టైం ఈ పండుగ సందర్భంగా దాదాపు 50,000 నుంచి 60,000 మంది దాకా వచ్చారన్నారు. ఈసారి ఇంకా కూడా ఎక్కువ జనాన్ని ఎక్కువ చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా లాస్ట్ టైం అమ్మవారి శిరస్సు తీసుకెళ్ళేటప్పుడు అక్కడ విపరీతంగా తోపులాట ఉండింది. ఆ తోపులాట లేకపోకుండా స్పెషల్ పార్టీస్తో బందోబస్తు చేయడం జరిగింది. అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రోజు హాఫ్ అన్ అవర్ కాల్చే బాణసంచాల వల్ల కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది. ఆ సందర్భంగా బాణసంచాలు పేలి ఎవరికి గాయాలు కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా అక్కడ పూర్తిగా పోలీసు పర్యవేక్షణలో దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లయితే ఆర్కెస్ట్రా సందర్భంగా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుపుకోకుండా పూర్తిగా నిఘా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 300 మంది సిబ్బందితో పాటు బందోబస్తు వేయడంతో పాటు 30 సీసీ కెమెరాలు ఎక్స్ట్రా కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా అండర్ సర్వేలెన్స్లో జరుగుతుంది. ఈ పండుగను వ్యక్తిగత కారణాలతో అవకాశం తీసుకొని సందర్భంగా ఎవరైనా గొడవలు దిగితే తీవ్రమైన కఠినమైన చర్య తీసుకున్నాము, తీస్తాము. వాళ్ళని డెఫినెట్గా బందోబస్తు చేస్తున్నాము. నిఘా ఉంది కాబట్టి అందరూ పండుగ ఉత్సాహంగా ఉత్తేజంగా ఆనందంగా కుటుంబ సభ్యులు కలుపుకోవడం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఎంతమంది గొడవలో ఇన్వాల్వ్మెంట్ అయిన అందరినీ కూడా 40 మందిని గుర్తించడం జరిగింది. అందరినీ ఆఫీస్కి పిలిపించడము, ఇంటికి పిలిపించడము, వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. మీ ఇళ్లలో పిల్లలతో జాగ్రత్త, మీ ఇంట్లో చెప్పుకోండి. గతంలో గొడవలు చేశారు, విషాయమన్న గొడవ జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. రీకౌన్సిల్ చెప్పడం జరిగింది. చాటింపు సందర్భంగా వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ జరిగిపోయింది. అట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకొని ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేస్తామని. సార్ ట్రాఫిక్ సమస్య పైన ఎలాంటి ఈ ట్రాఫిక్ 14వ తారీఖు ఈవినింగ్ నుంచి 16వ తారీఖు ఉదయం దాకా నో వెహికల్స్, హెవీ వెహికల్స్ ఏవి అలో చేయబడవు. ఆల్ హెవీ వెహికల్స్ ఐవోని పోవాలని చెప్పాము. దాని దగ్గర కూడా ఏర్పాటు చేశాము. గంగమ్మ జాతర పండగ పలమేరులో జరిగే అది పెద్ద ఉత్సవము. అందరూ ఆనందంగా ఆహ్లాదకరంగా ఉత్సాహవంతంగా చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం ఉందండి. ఎటువంటి అడ్డాలకు వాటికి వీటికి అసౌకర్యాలకు గురి కావద్దండి. మీరు 24/7 సర్వేలెన్స్లో సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉన్నారు, పోలీస్ ఈడలో ఉన్నారు. పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు హ్యాపీగా పండుగ చేసుకోండి. అందరికీ గంగమ్మ పండుగ శుభాకాంక్షలు.